నమస్తే 7 న్యూస్ తెలుగుకి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గ్రామాల ముఖ చిత్రం మార్చే వీపీజీ రామ్ పథకం ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ అభివృద్ధికి మోడీ అండగా నిలుస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి లోకేష్. టాక్సీ డ్రైవర్ క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ప్రభుత్వంపై విమర్శలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు జపాన్ ప్రధాని సానా టకైచి మధ్య హైదరాబాద్ హౌస్ లో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ రంగ సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగినట్లు సమాచారం. అనంతరం ఇరు దేశాల ప్రతినిధి బృందాల స్థాయిలో కూడా సమావేశాలు కొనసాగాయి. భారత్ జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ హౌస్ లో జరిగిన ఈ కీలక సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. యువర్ ఎక్సలెన్సీ और मेरी छोटी बहन प्रधानमंत्री ताकाइची जी, दोनों देशों के डेलीगेट्स, मीडिया के साथियों, नमस्कार, कोनिचिवा। इंडिया जापान एनुअल समिट के लिए प्रधानमंत्री ताकाइची का भारत में अपनी पहली यात्रा पर स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है। वे जापान की पहली महिला प्रधानमंत्री भी है और एक दूरदर्शी और लोकप्रिय नेता भी है। इतना ही नहीं, वे जापान के नारा प्रीफेक्चर से आती है, जो भारत जापान की साझा बौद्ध विरासत का एक बहुत महत्वपूर्ण केंद्र है। फ्रेंड्स, कुछ ही दिन पहले G7 समिट में मैंने कहा था कि वैश्विक उथल-पुथल के आज के माहौल में आपसी विश्वास हमारा सबसे बड़ा स्ट्रेटेजिक एसेट है और मुझे गर्व है कि भारत जापान की साझेदारी इस कसौटी पर पूरी तरह खरी उतरती है. వీపీజీ రామ్ గ్రామాల ముఖ చిత్రం మార్చే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై ప్రధాని మోడీని అభినందించాలన్నారు. గతంలో ఉపాధి హామీని రాయలసీమ నుంచే ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు మెరుగైన సవరణలతో వీబీజీ రామ్ ను తీసుకొచ్చారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ముక్కలవారిపల్లెలో ఈ పథకానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి 7,700 కోట్లు, రాష్ట్ర వాటా 4,000 కోట్లు కలిపి మొత్తం 11,000 కోట్ల పైనే ఈ పథకానికి ఖర్చు పెడుతున్నామన్నారు. మనందరి మామ, దేశానికి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గట్టిగా చెప్పండి. మనందరికీ మామ అని గట్టిగా చెప్పండి. 4వ ముఖ్యమంత్రి సాదా సీదాగా ఉంటాడు. ఎప్పుడూ ఓటమి ఎరగలేదు, భవిష్యత్తులో కూడా ఓడిపోడు. ఇప్పుడే మీరు చూశారు, ప్రజల మనిషి, అందరి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి గట్టిగా స్వాగతం పలకండి. ఈ రోజు మేము కోడూరుకు వచ్చినప్పుడు మాకు అఖండ స్వాగతం పలికిన ఎన్డీఏ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం, దానికి నాంది. నిన్నటి వరకు మీరు చూస్తే మంగంపేట వెరైటీస్ వరకే పరిమితం. ఈరోజు దేశానికి ఆదర్శాన్నిచ్చే
జీరాంజీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరాంజీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14-19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లుంటుంది. 11,000 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే. మనం కూడా 40% వాటా ఇస్తున్నాం. ఇది శుభ పరిణామం. ఇది నేను భారంగా భావించడం లేదు, బాధ్యతగా భావిస్తున్నా. దీనివల్ల 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గడిచిన ప్రభుత్వంలో నిధులన్నీ దారి మళ్లించారు. గ్రామాల్ని అంధకారంలో నెట్టేశారు. ఇంకొక పక్కన 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఒక చరిత్ర. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. ఏపీ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండగా నిలుస్తున్నారని కేంద్ర ప్రభుత్వ సహకారానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు తిరుపతి జిల్లాలోని ముక్కావారిపల్లిలో విబిజీ రామ్ పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ పేదరికం నిర్మూలనలో భాగమే విబిజీ రామ్ జీ పథకం అని అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఈరోజు మనకి పంచాయతీకి కావాల్సిన నిధులు వాళ్ళను ముందుండి ఈ రోజున అత్యధికంగా ఇన్ని రాష్ట్రాలుంటే 3వ స్థానంలో నిధులు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దానికి ప్రత్యేకించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కళ్ళగంటున్న వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలకడుగ్గా వికసిత్ భారత్ జీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం మన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి నుంచి ప్రారంభం కావడం మన రాష్ట్రానికి దక్కిన గౌరవం. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఇదేనా అంటే లేసని నేను వచ్చాను, 2-3 సార్లు వచ్చాను. ఇందాక రూపానందన్ రెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా పరిగణలో ఉంది. అది యువతకి భవిష్యత్తుకి ఉద్యోగాలు అనేది. నేను ప్రత్యేకించి ఒక సమయం తీసుకొని నేను మీ యువతతోనే మాట్లాడుతున్నాను. జీరాంజీ పథకం ద్వారా ముఖ్యంగా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి పంటల సాగు సమయంలో శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం కల్పించడం ఇది రైతులకి చాలా చాలా ఉపయోగపడే నిర్ణయం. 26-27 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 7,707 కోట్లు కేటాయించింది. దేశంలో ఇందాక చెప్పినట్టుగా ఇది 3వ అతిపెద్ద కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నాం. గత 2 ఏళ్లలో
ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ పల్లె పండుగ మరియు పల్లె పండుగ 2 కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల ఉపాధి నిధులను వినియోగించాం. ఈ నిధులతో అంటే గత వైసీపీ చేసిన పాలనకి మనకి తేడా చెప్తున్నాం. ఈ నిధులతో 7,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 1,07,000 నీటి కుంటలు, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,373 కిలోమీటర్ల గిరిజన రహదారులు, 1,66,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగుని అభివృద్ధి చేశాం. అలాగే 55 కోట్ల 40 లక్షల పని దినాలను కల్పించి గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించగలిగాం. దీంతో పాటు స్వచ్ఛ రథాల ద్వారా స్వచ్ఛ గ్రామం, ఆరోగ్య గ్రామం లక్ష్య సాధన దిశగా గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తున్నాం. ఇప్పుడు 26-27 సంవత్సరంలో పల్లె పండుగ సాధించిన విజయాలను స్ఫూర్తిగా కొనసాగిస్తూ రైతులు పండించిన పంటలను, ముఖ్యంగా ఉద్యానవన పంటలను సకాలంలో మార్కెట్లకు చేరవేసి వారి ఆదాయాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 10,000 కిలోమీటర్ల డొంక రోడ్లని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలాగే 1,00,000 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగును అభివృద్ధి చేయాలని సంకల్పించాం. దీంతో పాటు 1,500 కిలోమీటర్ల సీసీ బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, మీ అందరి సహకారంతో, మంత్రివర్గ సహచర సహకారంతో, పంచాయతీరాజ్ అధికారుల నిర్దేశకత్వంలో 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. మన మ్యాజిక్ డ్రైన్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం. అభివృద్ధి అంటే కేవలం పనులు చేయడం కాదు, ఆ పనులు చేసే శ్రామికుల జీవితాల్లో భరోసా నింపడం కూడా ప్రభుత్వ బాధ్యత. అందుకే మన ఉపాధి కూలీ అనే పదాన్ని బదులుగా ఈ రోజున మనం కూలీ అనే పదానికి బదులుగా శ్రామికులు అనే గౌరవప్రదమైన పదాన్ని తీసుకొచ్చాం. ప్రమాదవశాత్తు మరణించిన శ్రామికుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని 50,000 రూపాయల నుంచి కనీసం 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలను కలుపుకొని దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచగలిగాం. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన గ్రామం. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. ఈ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విశ్వాసం ఉంచి దేశంలోనే 3వ అతిపెద్ద కేటాయింపును అందించిన కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన లోకేష్ శ్రీవారి తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ఆయనకు పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర స్వామివారి ప్రసాదాలను అందజేశారు. లోకేష్ తో పాటు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, బొజ్జల సుధీర్ రెడ్డి, పులవర్తి నాని తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
మరోసారి ఏపీ సర్కార్ పోలీస్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. విజయవాడలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న టాక్సీ డ్రైవర్ క్రాంత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు జగన్. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయ సాయం అందించి వారికి న్యాయం జరిగేలా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు జగన్. బలవంతంగా పోలీస్ స్టేషన్ కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం, గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ ఆ హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హెరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా వ్యవస్థ అన్నది, పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనం. హార్డ్లీ 40 years, 40 ఏళ్ళు కూడా ఆ పిల్లాడికి లేవు. లెస్ దెన్ 40 years ఏజ్. భార్య ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒక చిన్న టాక్సీ డ్రైవరు ఎందుకు స్టేషన్కి పిలిపిస్తా ఉన్నారు? ఎలాంటి కేసులు కూడా లేవు. కేసులు ఆల్రెడీ పాత కొట్టేశారు, చిన్న చిత్కా కేసులు. 8 సంవత్సరానికి ఎటువంటి చిన్న చిత్కా కేసు కూడా లేదు. టాక్సీ దొరుకునే వ్యక్తిని ఎందుకు పిలిపించినారు? 3 నెలలుగా ఆ పిల్లాడు ఇచ్చిన మరణ వాంగ్మూలం అంటే వీడియో వైరల్, వీడియో రికార్డింగ్ ఒకసారి చూస్తే ఆ పిల్లాడు దాంట్లో మాట్లాడిన మాటలేమిటి? 3 నెలల నుంచి నన్ను రోజు స్టేషన్కి పిలిపించి టార్చర్ చేస్తా ఉన్నారు అని. నాన్న వెంకటేశ్వరరావు అన్న ఆ పిల్లాడితో పోలీసులు చెయ్యకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రెజర్ పెట్టి చేయించేవాళ్ళు. అంటే ఏం జరుగుతా ఉంది? అదంతా కూడా రాజధానిలో, సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధాని. చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్ గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి, నా కొడుకుని దారుణంగా చంపేసినానంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు అంటే క్లియర్ కట్ గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు, వీడియో ఫుటేజ్, పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. 1 month లో 2 మర్డర్ కేసులు, లాకప్ డెత్లు. ఒకటి లాకప్ డెత్, రెండోది సూసైడ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసి బ్యూటిఫికేషన్ ప్రతిపాదనలను సమీక్షించారు. దాదాపు 10,000 ఎకరాల విస్తీర్ణంలో LIDAR సర్వే ఇప్పటికే పూర్తి చేయగా ఈ డేటాను ఆధారంగా తీసుకుని సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ ఒడ్డులను కలుపుతూ వంతెనల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా పోలవరం నుంచి పాపకొండలు, సుందర ప్రాంతం మీదుగా భద్రాచలం వరకు టూరిజం అభివృద్ధి డిజైన్లను కూడా అధికారులు సమీక్షించారు. దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతాన్ని జాతీయ స్థాయి పర్యాటక హబ్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ధ్వంసమైపోయినటువంటి డయాఫ్రమ్ వాల్ని 20 నెలల్లోనే మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేయడం కానీ, మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యాము ఈ రోజుకి 33% పనులు మెయిన్ డ్యామ్ పనులు పూర్తవడం కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నుంచి రేపటి భవిష్యత్తులో అటు రైట్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ అనుసంధానం చేసేటువంటి టన్నల్స్ కనెక్టివిటీని కూడా పూర్తి చేయడం కానీ, వీటన్నిటికీ మించి
విలువైనటువంటి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకు సైతం 2,250 కోట్ల రూపాయలు ఈ 20 నెలల్లోనే ఆ నిర్వాసితులకు అందించడం. వీటన్నిటితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా రేపు 2027 పోలవరం పూర్తి చేసే లోపుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఒక టూరిజం హబ్గా మలచాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు మా ఇరిగేషన్ అడ్వైజర్ ఈఎన్సి పోలవరం ప్రాజెక్ట్ యొక్క ముఖ్య అధికారులు, ముఖ్యంగా ఆర్కిటెక్చర్ ఏజెన్సీ జపాన్ నిప్పాన్ పోయే వారి యొక్క కంపెనీ ఏజెన్సీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించి ముఖ్యంగా పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుబడేటువంటి విధంగా ఉండాలని చంద్రబాబు గారు ఇచ్చినట్టు ఆదేశాల ప్రకారం 4-5 డిజైన్స్ను మేము ఈరోజు పరిశీలించడం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 10,000 ఎకరాలు ఏదైతే ఉందో ఆ 10,000 ఎకరాలను కూడా లైడార్ సర్వే చేసి దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం. వీటితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూచనలు చేశారో వాటికి అనుగుణంగా కూడా ఈరోజు మరి కొన్ని మోడల్స్ని, కొన్ని డిజైన్స్ని కూడా మేము ఈరోజు పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో టూరిజం హబ్గా ఉండాలంటే ఖచ్చితంగా అటు విశాఖపట్నం నుంచి ఇటు అమరావతి వరకు, అంటే ముఖ్యంగా రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు వంటి వాటితో పోలవరం ప్రాజెక్టును అనుసంధానం చేసేటువంటి విధంగా నేషనల్ హైవేస్ని ఏ మార్గాల్లో మనం కనెక్టివిటీస్ ఇవ్వాలనేటువంటి విధంగా 2-3 మరి మార్గాలను కూడా ఈరోజు పరిశీలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి విధంగాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతి రాజధాని అభివృద్ధిపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి అమరావతి కేంద్ర బిందువుగా మారుతుందని, విద్య, వైద్యం, సాంకేతిక రంగాల్లో ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఏర్పాటవుతున్నాయని తెలిపారు. అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఎయిమ్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్ డిజైన్, ఇగ్నో రీజనల్ సెంటర్ వంటి జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై సోమిరెడ్డి విమర్శలు చేశారు. అమరావతి అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ ఏ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఈ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా అమరావతికి వచ్చాయని తెలిపారు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు దేశంలో హైవే మీద రాజధాని ఉండే రాష్ట్రం లేదు. హైవే మీద ఈయన హైవే మీద రాజధాని కడతానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 ఎకరాలు, 1,000 కోట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, 12 జాతీయ బ్యాంకుల, 15 జాతీయ బ్యాంకులు అమరావతిలో, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15. వీటన్నిటినీ నేను బుల్డోజర్ పెట్టి తోసేస్తాను, నాకు కన్నా ఛాన్స్ ఇస్తే అని చెప్పి అడుగుతున్నాడు. భారతదేశంలో ఒక రాష్ట్రంలో రాజధాని గురించి లోకసభలో ఈ దేశంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ ఆ లోకసభలో, చట్టసభలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, టీఎంసీ, ఆప్, బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, బీజేడీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన, మోర్ దాన్ 20 పార్టీస్ యునానిమస్గా దేశం మొత్తం అమరావతికి ఐక్యంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ మెంటల్ కేసు వాళ్ళు బాయ్కాట్ చేసి బయట వచ్చారు. అంటే అమరావతికి ఏదన్నా ఒక రాష్ట్రమైనా డిఫర్ అయిందా? కాలేదు. దేశం మొత్తం, యావత్ దేశం నిలబడింది అమరావతి వెనక. ఆ రైతులు త్యాగాలు చేశారు. ఈరోజు ఏంటి, అక్కడ పరిశ్రమలు వచ్చినాయి, క్వాంటమ్ వ్యాలీ వచ్చేసేసింది, మొత్తం ఇండస్ట్రీస్ వరుస లిస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఎన్ఐడి ఏపీ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
ఎయిమ్స్ వచ్చింది, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చింది, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్ డిజైన్ వచ్చింది, ఇగ్నో రీజనల్ సెంటర్ వచ్చింది, క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ చదవాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వచ్చింది, NVIDIA ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ యూనివర్సిటీ. వీటన్నిటినీ రావటం జీర్ణించుకోలేకపోతున్నాడు. దేశం మొత్తం ముక్త కంఠంతో అమరావతికి మద్దతుగా నిలబడటం జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేమంటే మావిగన్, నీ పేరులో జా ప్లస్ గన్ ఉంది నీ పేరులో, అక్కడ మావి ప్లస్ గన్, రాజధానిలో కూడా గన్ కావాలని చెప్తున్నాను. అంటే నీకు జోబిల్లో గన్ కావాలా, చేతిలో గొడ్డలి కావాలా, ఏంటి కర్మ ఏంటి అంట. మంత్రి జూపల్లి కృష్ణారావుకు దమ్ముంటే గన్ పార్క్ వద్దే ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అప్పులపై చర్చిద్దామని సవాల్ స్వీకరించిన మంత్రి జూపల్లి తెలంగాణ భవన్ కు 11 గంటలకు వస్తానని ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బహిరంగ వేదికల్లో ప్రశ్నించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. చేతకాని వాళ్లు ఎందుకు సవాల్ చేయడం ఎందుకు, తెలంగాణ భవన్ కు వస్తామని ఫోజు కట్టి పారిపోవడం ఎందుకన్నారు. చేతకాని వాళ్లకు మాటలు ఎక్కువ, చెల్లని నాన్ననికి గీతలు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. నేను గన్ పార్క్ వస్తే చార్మినార్ రమ్మంటారేమోనని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టి మాకు మాట్లాడే టైం ఇవ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని నిరూపిస్తామన్నారు. మధ్యలో సందట్లో సడమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన నేను వస్తున్నా రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్ కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని చాలా పెద్ద ప్రకటనలు నేను చేసినట్టుగా పత్రికల్లో చూసా. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చుని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానోడికి మాటలు ఎక్కువ అని, సవాల్ స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికి మాలిన డైలాగులు కొడతా ఉన్నారు. మరొక వైపు మా నాయకులు మాజీ ఆర్థిక మంత్రి గౌరవ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు సంక్షేమ శాఖలో 2000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ఆరోపణ చేస్తే దాని మీద 3 మంత్రులు మేము వస్తున్నాం గన్ పార్క్ కి దమ్ముంటే రండి అన్నారు. హరీష్ రావు గారు బయలుదేరితే మరి వాళ్ళే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మరి భయపడ్డారేమో. ఎక్కడ హరీష్ రావు గారు, మా నాయకులు, మా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ మళ్ళీ వచ్చి వాస్తవాలు చెప్తే ప్రజల ముందు పరువు పోతుందని ఇక్కడ మా తెలంగాణ భవన్ లో బయలుదేరిన మరుక్షణంలోనే పోలీసుల చేత అరెస్ట్ చేయించి ఇప్పుడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోతా ఉన్నారంట. నేను రాష్ట్ర మంత్రులను అడుగుతా ఉన్నా. ఒక మంత్రి ఏమో తెలంగాణ భవన్ కు వస్తా అంటాడు, పారిపోతాడు. 3 మంత్రులేమో రండి గన్ పార్క్ అంటారు. మా వాళ్ళు గన్ పార్క్ బయలుదేరితే మా నాయకులు మీరు మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారు. ఇంకా భయం ఎందుకు? చేతనైతే అసెంబ్లీ పెట్టండి, కావాలంటే ఒక రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి అప్పులేదు. ఎందుకంటే అక్కడన్నా కనీసం మీకు స్పీకర్ గారు మీకు రక్షణగా ఉంటారు. మాకు ఎట్లాగో మైక్ ఇవ్వకుండా మీకే మైక్ ఇచ్చి 1కి 10 సార్లు ఎట్లాగో మీకు బయట మాతో బహిరంగ వేదికల మీద కానీ బహిరంగంగా మీడియా ముందు కానీ చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. వీరికి పందలు చేతగాని దద్దమ్మలు అనే మాట తేలిపోయింది. కాబట్టి ఈ చేతగాని వాళ్ళు సవాళ్ళు ఎందుకు వేయాలా, సవాళ్ళు ఎందుకు విసిరాలా, ఎందుకు మాట్లాడాలా గొంతులు పెంచుకుని? చేతనైతే ముఖ్యమంత్రి గారు, మంత్రులకు నేను చెప్తా ఉన్నా, కనీసం స్పీకర్ గారు మీకు రక్షణ గోడ లాగుండే, రక్షణ కవచం లాగుండే అసెంబ్లీ అయినా పెట్టండి. పెట్టి మాకు మైక్ కట్ చేయకుండా మాకు గంట అవకాశం ఇవ్వండి. మీరు కావాలంటే 5 గంటలు మాట్లాడుకోండి, మేము వద్దంటలేదు. ఎవరేంటో ప్రజలు చూస్తారు. రాష్ట్రంలో హాస్టళ్ల కొనుగోలు, ప్రభుత్వ టెండర్ల వ్యవహారంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నేతలకు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని ఆహ్వానించారు. హాస్టళ్లకు సంబంధించిన కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా పలు ప్రభుత్వ శాఖల పర్యవేక్షణలో జరిగిందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగంగా చూపించాలని, ప్రభుత్వం అన్ని రికార్డులను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. తమపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే సంబంధిత మంత్రులు రాజీనామా చేసేందుకు సిద్ధమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్ చెప్పండి, మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం, కానీ ప్రెస్ ముందట్నో లేదా తాడు బొంగురం లేని వాళ్ళ ముంగడం చెప్పం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది, వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం. లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం, ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడ పెడతా ఉన్నాడు ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎవరితోటి పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేము. ఎవరికి పడితే దానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టమనండి. మంత్రి జూపల్లి కృష్ణారావును ఉద్దేశించి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పందించారు. నిన్న తెలంగాణ భవన్ కు వస్తానని చెప్పి ఇప్పుడు గన్ పార్క్ కు ఎందుకు వెళ్తున్నారు? ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ కు రావాలి, మేమంతా అక్కడే ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలించినట్లు బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. దీనికి నిరసనగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వందలాది వాహనాలతో పోలీసు వాహనాలను అనుసరించారు. హరీష్ రావును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి వరకు తాము వెళ్తామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న రాజకీయ వాగ్వాదం నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిస్టర్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్ కు వస్తా, నువ్వు 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జూపల్లి గారు మళ్ళా నువ్వు గన్ పార్క్ డ్రామా ఏంది? నిన్న నువ్వే సవాల్ వేసినావు. 11 గంటలకు తెలంగాణ భవన్ కు వస్తా అన్న జూపల్లి ఎందుకు తోకముచ్చారు? జూపల్లి గారు నువ్వు తెలంగాణ భవన్ కు రా, కేటీఆర్ గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారు ఈ సవాళ్ళకు సమాధానం చెప్పడానికి అన్ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ పోరాటం నిర్వహిస్తుండగా పోలీసులు జోక్యం చేసుకుని కవితతో పాటు వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేశారు. అనంతరం కల్వకుంట్ల కవితను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనా స్థలిలో భారీగా పోలీసు బలగాలు మోహరించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఉప్పల్లో తెలంగాణ ఆడబిడ్డల రక్తం చిందింది. చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అనేది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు నుండి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్.